దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించాలన్న చందంగా మారింది అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి. పిల్లలు, గర్భిణీ, బాలింత కోసం కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం అందిస్తున్న సరుకులు అంగట్లోకి పోతున్నాయి. కిలోల్లో లబ్ధిదారులకు అందాల్సిన నిత్యావసరాలు గ్రామాల్లోకి మారిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న అంగన్వాడీ అవకతవకలపై కథనం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఐసీడీఎస్ పరిధిలో ఎల్లెన్పేట, శ్యామలాపురం అంగన్వాడీ సెక్టార్లున్నాయి. వీటి పరిధిలో 51 ప్రధాన, 10 మినీ కేంద్రాలున్నాయి. అన్ని కేంద్రాల్లో కలిపి 1500 మంది పిల్లలు, 183 మంది గర్భిణీలు, 259 మంది బాలింతలు ఉన్నారు. వీరికి నెలవారీ 4000 కిలోల బియ్యం, 2000 కిలోల పప్పు, 982 లీటర్ల నూనె, 3000 కిలోల రవ్వ సరఫరా చేస్తున్నారు. వీటి పంపిణీలో విపరీతంగా అవకతవకలు జరుగుతున్నాయి. పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించే అధికారులు స్థానిక నేతల సహకారంతో ఈ వస్తువులను బహిరంగ మార్కెట్లోకి తరలిస్తున్నారు. అదేమని అడిగితే సరకు రావటం లేదని సమాధానం చెబుతున్నారు. వెనకతలు 1 వేస్తే ఎంత వద్దు, 150 అవుతుంది. అలాగంటే మేము 100 కేజీలు ఎక్కడ చేస్తాం చెప్పండి? 25, 75, 10, 19 ఏమంటే తోకలు వచ్చాయి, ఓవర్లు మిస్టేక్ అని అంటారు. ఎవరు భరిస్తారు ఇది? పర్సెంటేజ్లు కూడా టీఏ బిల్స్ హౌస్ రెంట్లో వేస్తాను కదా, ట్రెజరీ ఖర్చులు అని చెప్పేసి 20 రూపాయలు తీసుకున్నారండి. అది పీఓ సారే అడిగారని చెప్పేసి ఆవిడ చెప్పారండి. మండలంలో తల్లిపాల వారోత్సవాలు జరిపించామండి. అది మన పీఓ ఆఫీస్ నుండి 7000 రూపాయలు ఇచ్చారటండి. కార్యకర్త దగ్గర 300 రూపాయలు తీసుకున్నారు. పంపిణీలో తేడా విషయాన్ని సిడిపిఓ దృష్టికి తీసుకెళ్లగా దానికి తాను కారణం కాదని సమాధానం చెబుతున్నారు. ఎలాంటి అక్రమాలు జరగటం లేదని అధికారులు చెప్పుకొస్తున్నారు. స్టాక్ ఇలా మరి తక్కువ వచ్చిందని ఆవిడ చెప్పాను. చెప్తే ఆవేళ ఉదయం నేను ఫోన్ చేస్తే నేను వస్తాను, నీ రికార్డులు పట్టుకొని వచ్చి నేను క్లియర్ చేస్తాను, ఉన్నోళ్ళకి ఎవరికి ఫోన్ చేయకమ్మన్నారు. బియ్యము, రవ్వ, పప్పు, ఆయిల్ 10 ప్యాకెట్లు, అందులో నాకు 5 ప్యాకెట్లు తీసుకెళ్ళమని చెప్పారట. కానీ నాకు సంబంధం లేదండి. నేను 6వ తేదీన నాకు స్టాక్ వేస్తారు, ఆవిడ 12వ తేదీన తెచ్చారు. ఈ 6 రోజులు నేను ఎఫ్సీఆర్ ఎలా ఎంటర్ చేస్తాను? నేను వద్దనిసి వచ్చాను. ఆ స్టాక్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు 1550 కేజీస్ ఇస్తున్నారండి, కానీ నాకు ముట్టింది మాత్రం తక్కువ అండి. ఇందులో నమోదైనట్టు వాళ్ళ ఎఫ్సీఆర్లో ఉండదండి. వాళ్ళ అంగన్వాడీ సెంటర్ ఇష్యూ రిజిస్టర్లో తనకు వచ్చే స్టాక్ దీంట్లో 100 కేజీలు ఏమి చూపిస్తే వాళ్ళ దీంట్లో 50 కేజీలు, లేదంటే 25 కేజీలు, 70 కేజీలు అలాగే వాళ్ళ ఎంట్రీలు ఉంటున్నాయి. ఈమె ఇచ్చేది 100, 150 కేజీలు ఎంట్రీ వీళ్ళకుంది. అలాగే రైసు, డాలు, రవ్వ, ఆయిల్ 4 ఐటమ్స్లో కూడా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పిల్లలకు అందాల్సిన సరకులను మధ్యలోనే దారి మళ్లిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.